వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో ప్రియురాలి భర్తను దారుణంగా కొట్టి చంపేసిన ఉన్మాది. 20 ఏళ్లుగా కొనసాగుతున్న వివాహేతర సంబంధానికి ఇటీవల కాలంలో తన ప్రియురాలి భర్త అడ్డు చెప్పడంతో కోపం పెంచుకున్న వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. మాట్లాడదాం రమ్మని మద్యం తాగించి అనంతరం కొట్టి చంపేశాడు. ఈ స్టోరీ లాస్ట్ వరకు చూస్తే మీ మైండ్ బ్లాక్ అవటం ఖాయం. ఒంగోలు సమీపంలోని అప్పాయికుంట సమీప రోడ్డు పక్కన ఉన్న బావిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అప్పటికే పాతపాడు గ్రామానికి చెందిన 55 ఏళ్ల మారబోయిన అర్జున్ రెడ్డి మార్చి 19వ తేదీ నుంచి కనిపించడం లేదని బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో గాలిస్తున్న పోలీసులకు అర్జున్ రెడ్డి భార్య సుశీల, ఆమె ప్రియుడు రమేష్ రెడ్డి కనిపించకుండా పోయారన్న సమాచారం అందింది. దీంతో పోలీసులు రమేష్ రెడ్డిపై అనుమానంతో విచారణ ప్రారంభించారు. ఎట్టకేలకు రమేష్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. అప్పాయికుంట వద్ద మృతదేహం లభించడంతో అర్జున్ రెడ్డి బంధువులకు సమాచారం అందించారు. బావిలో ఉన్న మృతదేహం అర్జున్ రెడ్డిదేనని బంధువులు గుర్తించారు. మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడు రమేష్ రెడ్డి గతంలో భార్యను చంపిన కేసులో నిందితుడిగా ఉన్నట్టు గుర్తించారు. ఒంగోలు మండలం పాతపాడుకు చెందిన కావూరి రమేష్ రెడ్డి, అర్జున్ రెడ్డి భార్య సుశీల మధ్య గత 20 ఏళ్లుగా వివాహేతర సంబంధం నడుస్తుంది. ఈ విషయం ఇటీవలే గుర్తించిన అర్జున్ రెడ్డి వీరిద్దరిని వారించారు. తరచూ ఇంటికి వస్తున్న అర్జున్ రెడ్డిని రావద్దని మందలించాడు. అయితే తమ మధ్య ఉన్న వివాహేతర సంబంధాన్ని వదులుకోలేని రమేష్ రెడ్డి ఎలాగైనా అర్జున్ రెడ్డిని అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాడు. గత నెల మార్చి 19వ తేదీన పాతపాడు నుంచి ఆటోలో అర్జున్ రెడ్డి ఒంగోలుకు వస్తున్నట్లు తెలుసుకున్న రమేష్ రెడ్డి మార్గం మధ్యలో ఆటోను ఆపి రమేష్ రెడ్డితో మాట్లాడాలని తన బైక్ పై ఎక్కించుకొని తీసుకువెళ్లాడు. ఒంగోలులో మద్యం కొనుగోలు చేసి దశరాజుపల్లె వెళ్లే మార్గంలోని అప్పాయికుంట దగ్గర ఇద్దరూ మద్యం సేవించారు. అర్జున్ రెడ్డికి మద్యం ఎక్కువ తాగించిన అనంతరం అతని తలపై రాయితో కొట్టి చంపాడు రమేష్ రెడ్డి. అర్జున్ రెడ్డి చనిపోయినట్లు నిర్ధారించుకొని అనంతరం సుశీలకు సమాచారం అందించాడు. రమేష్ రెడ్డితో కలిసి సుశీల తన భర్త అర్జున్ రెడ్డి మృతదేహాన్ని అప్పాయికుంట సమీపంలోని బావిలో పడేశారు. అనంతరం ఏమీ తెలియనట్టు నటిస్తూ ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత రమేష్ రెడ్డి, సుశీల కూడా కనిపించకుండా పోయారు. దీంతో అనుమానం వచ్చిన అర్జున్ రెడ్డి బంధువులు ఒంగోలు తాలూకా పోలీసులను ఆశ్రయించడంతో అర్జున్ రెడ్డి హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. అర్జున్ రెడ్డిని హత్య చేసిన అనంతరం రమేష్ రెడ్డి, సుశీల కలిసి మృతదేహాన్ని బావిలో పడేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. 2012లో కూడా తన భార్యను హత్య చేసిన కేసులో రమేష్ రెడ్డి నిందితుడిగా ఉన్నట్టు గుర్తించారు. ఇక ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు